హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చి అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకునే టమాటా నిల్వ పచ్చడి. ఇది దోశల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనం 1 కిలో టమాటాలని, రెడ్ కలర్లో ఉన్న టమాటాలని బాగా పండినవి తీసుకుని కడిగి పక్కన ఉంచుకోవాలండి. తర్వాత వాటిని సన్నగా తరిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నె పెట్టుకుని ఇలా టమాటా ముక్కల్లో మనం ఒక 50 గ్రామ్స్ చింతపండు అనేది వేసుకుందాము. కిలో టమాటాలకి 50 గ్రామ్స్ చింతపండు అనేది వేసుకోవాలండి. క్వాంటిటీని బట్టి, మీకు నచ్చిన క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి, మీరు తినే పులుపుని బట్టి. తర్వాత 1 స్పూన్ పసుపు, 3 స్పూనులు ఉప్పు అనేది నేను వేసానండి. మళ్ళీ రుచి చూసి మళ్ళీ వేసుకుందాము. ఈ విధంగా మొత్తం వేసుకోవాలండి. ఇది దోశల్లోకి చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా టమాటా తక్కువ రేటుగా ఉన్నప్పుడు ఇలా చేసి ఉంచుకుంటానండి. ఇది మా మేనత్త నేర్పించింది, నాకైతే తెలియదు. ప్రతిసారి వీడియోల్లో వాళ్ళు నేర్పించారు, వీళ్ళు నేర్పించారని చెప్తావేంటక్క, ఇవేమీ నీకు తెలియదా అని కామెంట్ చేయకండి. మేము ఊర్లో ఉండేవాళ్ళం కాబట్టి అవన్నీ ఏం చేసేవాళ్ళం కాదు. అందులోనూ ఇప్పుడు మనకి తెలుస్తుంది కదా, వీడియోలో చూసి కూడా మనం వేరే వేరే వంటలు అనేది నేర్చుకుంటాము. ప్రాంతాన్ని బట్టి మనకి వంటలు అనేది మారుతాయి కదా. ఈ విధంగా మొత్తం బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకోవాలండి. మరీ దగ్గరకు అయిపోకుండా కొంచెం వాటర్గా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం చల్లారబెట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి, పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఈ లోపల మనం ఒక పాన్ పెట్టుకుని మెంతుల పొడి చేసుకుందామండి. మెంతులు అనేది 1 స్పూన్ తీసుకుని మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఆవపిండి అనేది మనం వేపాల్సిన అవసరం లేదండి. ఆవాలు మీకు నచ్చితే దీనిలోనే వేసి వేపుకోవచ్చు. నేను విడిగా మామూలుగా వేపకుండా వేస్తున్నాను. ఈ విధంగా రెడ్ కలర్ అయ్యేంత వరకు వేపుకోండి. ఇది మిక్సీ చేసి పక్కన ఉంచుకుందాము. తర్వాత మనం దీనిలో కొంచెం తీసుకుని, ఎక్కువ కాకుండా కొంచెం పేస్ట్ అనేది చేసుకోవాలండి, మిక్సీ వేసుకోవాలి. నేను కొంచెం టమాటా ముక్కలు తగిలేలాగా ఉంచడానికి సగం ఉంచుతాను. మీకు కావాలంటే మొత్తం కూడా పేస్ట్ చేసుకోండి, అది మీ ఆప్షన్ అండి. తర్వాత కారము, ఒక 4 స్పూన్ల కారము, మెంతి పొడి దాంట్లో కూడా వేసుకుందాము. ఇందాక మనం చేసి పెట్టుకున్న మెంతి పొడి, ఆవాల పొడి కూడా 1 స్పూన్నర వేసుకోండి. కొంచెం ఆవాల పొడి ఎక్కువే ఉండాలండి. మెంతి పొడి కన్నా ఆవాల పొడి అనేది ఎక్కువ, కొంచెం ఎక్కువ వద్దు, కొంచెం క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని తాలింపు అనేది వేసుకుందాము. తాలింపుకి పచ్చిశనగపప్పు వేసుకుందాము. 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటేనే పచ్చడి అనేది స్మెల్ బాగుంటుందండి. తర్వాత ఎండుమిర్చి, ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం, లేకపోతే మాడిపోతాయి. తర్వాత పసుపు అనేది కూడా వేసుకుందాము మంచి కలర్ కోసం. తర్వాత కరివేపాకు వేసి, ఇంగు వేసి మొత్తం పోపు అనేది మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా వేగింది మనం టమాటాలు వేసేసుకుందాము. ఒకసారి ఈ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఏమన్నా కావాలి అంటే కింద కామెంట్లో చెప్పండి. మా కుకింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కింద కామెంట్ చేయండి. మా వీడియోస్లో మీకు ఏ డిష్ నచ్చింది, మీరు ఏది ట్రై చేశారన్నది కూడా చెప్పండి. అప్పుడు మాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చేయడానికి. ఎంకరేజ్ చేయండి. ఈ విధంగా పోపు అనేది మనం పచ్చళ్ళలో వేసేసుకోవడమే. మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలండి. కలుపుకుని మనకి తడి అనేది లేని జార్లో వేసుకోవాలి. తడి అనేది లేకుండా మొత్తం కలుపుకుంటూ వేసుకోవాలండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు ఎంత కావాలో అనేది కొంచెం తీసుకుంటే సరిపోతుంది. దగ్గర నెల రోజులైనా నిల్వ ఉంటుందండి మనం చేసే ప్రాసెస్ని బట్టి. బయట అనేది పెట్టకుండా యూజ్ చేయండి.
ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు అనేది ఒకసారి చూసుకుని యాడ్ చేయాలంటే చేసుకుని గాజు సీసాలో అనేది స్టోర్ చేసుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మా వీడియోస్ చూస్తున్నారా? చూస్తే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ విధంగా గాజు సీసాలో తీసుకోవాలండి. అంతే, టమాటా నిల్వ పచ్చడి రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.